మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశంతో తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ బి భాస్కర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారిపై మూల మలుపులు, హెల్మెట్ లేకుండా మద్యం, సెల్ ఫోన్ వాడుతూ ప్రయాణం చేయరాదని, ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామ ఉప సర్పంచ్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గణపతి, ఏఎస్ఐ ఐనవోలు వెంకట కిషోర్, కార్యదర్శి భరత్, 6వ వార్డు సభ్యులు ఎం శ్రీనివాస్, కానిస్టేబుల్ ఐనవోలు, ఆర్ఐ, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మన ఐనవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఈరోజు ఒక పోలీస్ శాఖ నుంచి ఒక రక్షణ కమిటీలు వేసుకోవాలని చెప్పి సభలో ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ రక్షణలో భాగంగా వితౌట్ హెల్మెట్ నో ఎంట్రీ అనే ప్రోగ్రాం మీద సభను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ రోడ్డు సేఫ్టీ గురించి, వాటి గురించి అక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ఏరియాలలో, మూలమలుపులలో ఎక్కడైనా ఉంటే ఐడెంటిఫైడ్ చేసి అక్కడ ఐడెంటిఫైడ్ మార్కులు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకేమైనా మా నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే ఉంటే మా నుంచి మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా శాఖ పరంగా, మా ఆఫీసర్స్ పరంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపడుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన సదస్సు గురించి గౌరవ ఏసఐ గారు, ఆర్ఐ మేడం గారు, ఎంపీడీఓ గారు, కార్యదర్శి గారు, గ్రామ ప్రజాప్రతినిధులు, గౌరవ వార్డు మెంబర్లు అందరి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు, మూల మలుపుల దగ్గర నెమ్మదిగా వెళ్ళడం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయకూడదు అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో భాగంగా గ్రామస్తులు, గౌరవ సభ్యులందరూ మరియు ఎంపీడీఓ గారు, ఆర్ఐ గారు, ఏఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంటు అన్ని శాఖల సమన్వయంతో ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ మూలమలుపులు ఉన్నావో, బావులు ఉన్నావో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, తర్వాత ముఖ్య కూడలలో, గ్రామంలో ఉన్న ముఖ్య కూడలలో పబ్లిక్ అవగాహన వచ్చేటట్టు హెల్మెట్ ధరించడానికి, మెల్లగా వాహనాలు నడపడానికి, ట్రిపుల్ రైడింగ్ లేకుండా సూచనలు జారీ చేయడం, తర్వాత హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలి అనేది సంబంధిత లోకల్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, పెట్రోల్ బంక్ వాళ్ళకి. తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అనేసి మేము ఐడెంటిఫై చేసుకున్న దానిలో కమిటీ కూర్చొని డిసైడ్ చేసుకొని మేము ఏది ప్రయారిటీ చేయాలి, ఎక్కడ ఫస్ట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ నేమ్ బోర్డ్స్ వేయాలి, ఎక్కడ ఆర్ఎంపీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని స్పీడ్ బ్రేకర్ చేయాలి అనేది మేము కోఆర్డినేషన్ చేసుకొని ఈ గ్రామసభ ద్వారా ప్రగతి ప్రణాళిక భాగంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.